నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏమన్నా అమలవుతుందా, లేకపోతే వైసీపీ చేసిన తప్పులు కూటమికి ప్లస్ పాయింట్ అవుతున్నాయా? నేతల్ని ఒక్కొక్కరిగా అంటే అటు మొన్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కావచ్చు, ఇప్పుడు సీదిరి అప్పలరాజు గారిని జైల్లో వేసిన విధానం కావచ్చు, అలాగే మరికొంతమంది నేతలు ఇంకా క్యూ లైన్లో ఉన్నారు అంటే కూటమి నేతలు చెప్తున్న మాటలు కావచ్చు. ఏం జరుగుతోంది? వైసీపీ స్వీయ తప్పిదాలా, లేకపోతే కూటమి వెతికి మరీ వీళ్ళను లాకప్లో వేయించాలన్న ఇదా? ఏం జరుగుతోంది? వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. తమ్మినేని సీతారాం గారు ఇక్కడ హైదరాబాద్లో ఏదో ల్యాండ్ ఇష్యూకి సంబంధించి భార్య ఎంటైర్ ఫ్యామిలీ ఏదో గోల్మాల్ చేసింది అన్న ఒక ఇన్సిడెంట్, అక్రమ రిజిస్ట్రేషన్. నెక్స్ట్ సీదిరి అప్పలరాజు తన కొడుకు యాక్సిడెంట్ చేస్తే దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో ఈయన ఇన్వాల్వ్ అయ్యారు, అందుకోసమని ఈయనను అదుపులోకి తీసుకున్నాము అన్నది రెండో కేసు. వీళ్ళతో పాటు అంటే ఇవి స్వీయ తప్పిదాలు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇది పార్టీకి ఆపాదించాలా లేదా అన్న ఒక ఇది, కాకపోతే అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాబట్టి అన్నది ఇప్పుడు న్యూస్ అవుతుంది. ఏం జరుగుతుంది? వాస్తవానికి సాధారణ తప్పిదాల, స్వీయ తప్పిదాల, లేకపోతే అతిపెద్ద తప్పిదాల, చారిత్రక తప్పిదాల కాసేపు పక్కన పెడితే తప్పిదాలు ఎప్పుడు తప్పిదాలే. కాకపోతే A1 ఎవరైతే యాక్సిడెంట్ చేశారో, యాక్సిడెంట్ చేసిన తర్వాత అవతల వ్యక్తి మరణించడం కూడా జరిగింది సీదిరి అప్పలరాజు గారి కుమారుడు చేసినటువంటి యాక్సిడెంట్లో. కాబట్టి అది A1గా ఖచ్చితంగా అబ్బాయినే చేరుస్తారు. కానీ సీదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేయడంతో ఏంటంటే, చూసారా మేము ఒక రాష్ట్ర మాజీ మంత్రి అయినా కూడా మేము విడిచిపెట్టడం, తప్పు చేసిన వాళ్ళు అంటే దానిని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు కాబట్టి అది కూడా నేరమే కాబట్టి ఇదిగో మేము అరెస్ట్ చేశామని ప్రభుత్వం ఏంటంటే జబ్బలు జరుచుకునేటటువంటి ఒక పరిస్థితి. ఇక తమ్మినేని సీతారాం గారి కుటుంబ సభ్యుల వ్యవహారం అంటే దానిని ఏ కోణంలో చూడాలి, ఏ విధంగా చూడాలి అంటే అట్లాంటివి పనులు, అట్లాంటి చర్యలు చేపట్టని వాళ్ళు ఎవరైనా ఇంకా ఇతర రాజకీయ పార్టీలో ఉన్నారంటే అది చరివిత చరణం అవుతుంది. వాటి గురించి ఆ జాబితాని మనం తవ్వి తీసి తలకెత్తుకోవడం చాలా పెద్ద వ్యవహారం అవుతుంది. కాకపోతే ఏంటంటే స్పీకర్గా చేసిన, రాష్ట్ర మంత్రి చేసిన కూటమి ప్రభుత్వం విడిచిపెట్టదు అనేటటువంటి ఒక సంకేతం పంపించాలనుకున్నారు, పంపించారు. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఇది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఏంటంటే సీదిరి అప్పలరాజు గారు ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తీర ప్రాంతంలో మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి సీదిరి అప్పలరాజు గారి వైపు, అట్లాగే బలమైనటువంటి కాళింగ సామాజిక వర్గానికి చెందినటువంటి తమ్మినేని సీతారాం గారిని, ఆ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని ఇహనో ఇప్పుడో రేపో అరెస్టు చేసేటటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి అనేది మనకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు వాళ్ళని ఎప్పుడైతే అరెస్టు చేసి ఎఫ్ఐఆర్లు నమోదు చేసి కేసు నడపడం అనేది ఒక పద్ధతి కాదు, అట్లా కాదు ఆ పేరిట వేధించడం అనేది మరొక పద్ధతి. ఇక్కడ ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసుని ముందుకు తీసుకువెళ్తారా, కోర్టు పరిధిలోకి, న్యాయ పరిధిలోకి తీసుకువెళ్తారా, లేకపోతే ఆ పరంగా వీళ్ళని వేధిస్తారా, వేధింపులకు గురి చేస్తారా అనేటటువంటిది. వేధింపులకు గురి చేస్తే ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆయా సామాజిక వర్గాల్లో తెలియనటువంటి ఒక వ్యతిరేకత అయితే మొదలవుతుంది. అది తెలియనటువంటి అమాయకులు అయితే చంద్రబాబు నాయుడు గారు కాదు. ఎందుకంటే సామాజిక వర్గాల మధ్య, సామాజిక కోణంలో రాజకీయాలు చేసేటటువంటి రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో పరిణితి ప్రదర్శిస్తారు. అట్లాగే సామాజిక వర్గాల గురించి చాలా ఆచితూచి వ్యవహరించే నిర్ణయాలు తీసుకుంటారు. కాకపోతే తమ్మినేని సీతారాం గారు తెలుగుదేశంతో ప్రారంభమై తెలుగుదేశంలో ఒక వెలిగినటువంటి నాయకుడు. ఆయన రాష్ట్ర మంత్రిగా సుదీర్ఘకాలం కాళింగ సామాజిక వర్గం నుంచి రాష్ట్ర మంత్రిగా వెలుగొందుతూ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, తమ్మినేని సీతారాం గారికి మధ్య ఏర్పడినటువంటి అగాధం ఏదైతే ఉందో రాజకీయంగా అగాధం చాలా పెరిగి పెద్దదైపోయి ఆయన పార్టీని వీడి వైకాపాలో చేరి 2014 ఎన్నికల నుంచి కూడా వైకాపాతో కలిసి ప్రయాణం చేసినటువంటి నేతగా తమ్మినేని సీతారాం గారు నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. గతంలో మనం చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలో తమ్మినేని సీతారాం గారు ఏమన్నారంటే, తిరిగి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కంటే తమ్మినేని సీతారాం గారు తెలుగుదేశంలో సీనియర్. ఆ సమయానికి ఎర్రన్నాయుడు గారు, పొస్పాటి ఆనంద్ గజపతిరాజు గారు, అశోక్ గజపతిరాజు గారు, తమ్మినేని సీతారాం గారు, కిమిడి కళా వెంకటరావు గారు, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి కంటే ముందే తెలుగుదేశంలో ఉన్నారు. దాడి వీరభద్రరావు గారు, అయ్యన్న పాత్రుడు గారు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు తెలుగుదేశంలో వాళ్ళ ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి నేతలు. నేనే అడిగాను, తిరిగి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఆహ్వానిస్తారు. 2015లో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను తమ్మినేని సీతారాం గారిని, వారి రేపో మాపు అరెస్ట్ అవుతారు సీతారాం గారితో పాటు వారి అర్ధాంగి, వారి కుమారుడు అంటున్నారు. వారు కూడా ఆ ఇంటర్వ్యూ వీక్షిస్తున్న సందర్భంగా నేను తమ్మినేని సీతారాం గారు నేను ప్రశ్నించాను,
తిరిగి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఆహ్వానిస్తే ఆ పాత విషయాలన్నీ కాసేపు పక్కన పెట్టి తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తే మీరు తెలుగుదేశంలోకి తిరిగి వెళతారా అని ప్రశ్నించాను. ఏ ఇయర్లో ఇది? 2015లో అడిగా. అప్పటికి ఆయన వైకాపాలోకి వచ్చేసారు. ఆయన ఒకటే ఒక మాట చెప్పారు, నా కంఠంలో ప్రాణం ఉండగా లేదా నా కంఠం తెగిపడిపోయినా నేను తెలుగుదేశంలోకి తిరిగి వెళ్ళను, నేను వైకాపాతోనే ప్రయాణం చేస్తానన్నారు. అనుకున్న విధంగా వైకాపాలోనే ప్రయాణం చేశారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. కూన రవికుమార్ గారిని సొంత మేనల్లుండి ఓడించి ఆయన గెలుపొంది స్పీకర్ అయ్యారు. స్పీకర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని రాష్ట్ర మంత్రివర్గం ఎలా ఉందంటే రాష్ట్ర మంత్రివర్గ కూర్పు కంటే స్పీకర్ ఎంపిక సబబుగా సమంజసంగా ఉందని మేము భావించాము, తమ్మినేని సీతారాం గారికి ఇవ్వడం అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇవన్నీ కూడా విన్నాం మనం. ఇవన్నీ ఏంటంటే అంటే వైకాపాలో ఆయన ప్రయాణం చేశారు. వైకాపాలో చాలా ఎంత తెలుగుదేశంలో ఆయన ఏ పదవులు అనుభవించారో ఆ స్థాయిలోనే ఆ గౌరవాలు అవి కూడా వైకాపాలో కూడా అందిపుచ్చుకున్నారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఆ ప్రాంతం నుంచి దశాబ్దాల తరబడి రాజకీయం చేసినటువంటి నేతగా ఖచ్చితంగా గుర్తుండిపోతారు. సీదిరి అప్పలరాజు గారు వెల్ ఎడ్యుకేటెడ్, ఆ తర్వాత యంగ్ అండ్ ఎనర్జెటిక్, వెరీ ఫ్రెష్ టు పాలిటిక్స్ రావడం, 2.5 సంవత్సరాల కాలం ఆయన రాష్ట్ర మంత్రిగా ఉండటం అనేది ఎవరు దానిని ఆయనకు అంది వచ్చినటువంటి సామాజిక వర్గం కలిసి వచ్చినటువంటి అంశం మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా. కాబట్టి ఏంటంటే ఇక్కడ సామాజిక కోణంలో ఖచ్చితంగా చూడాలి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజకీయపరమైనటువంటి సామాజిక పరమైనటువంటి స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి అన్నది అక్కడ కాళింగులు, వెలమలు, కాపులు 3, అట్లాగే తీర ప్రాంతం వచ్చేటప్పటికి మత్స్యకార సామాజిక వర్గం 4 సామాజిక వర్గాలు ప్రభావవంతమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ 2 సామాజిక వర్గాలకు చెందినటువంటి వారు నిజంగా చేసినటువంటి తప్పిదాలకి వాళ్ళు కేసులు ఎదుర్కోవాల్సి వస్తే న్యాయ పరిధిలో న్యాయసమ్మతమైనటువంటి పద్ధతిలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటటువంటి పద్ధతిలో వెళితే అది ఒక విధమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. కాదు వీళ్ళని కావాలని వేధించేటటువంటి పద్ధతిలో ఆ పరిస్థితులలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మాత్రం, ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది అని అంటున్నారే కానీ మొదట్లో ఆవేశం ఉంటుందండి ఎవరికైనా. రెడ్ బుక్ రాజ్యాంగం కావచ్చు, లేకపోతే పలానా అధికారి పలానా సమయంలో మనల్ని వేధించారని, మనం అధికారంలో లేనప్పుడు మన మాట పెడచెవిని పెట్టారని, లేకపోతే మన మీద దుద్దుడుకుగా ప్రవర్తించారని, ఇటువంటి వాదనలన్నీ తెర మీదకి వస్తాయి. వచ్చినప్పుడు ఏంటంటే ఆవేశంలో ఏంటంటే వాళ్ళని పనిష్మెంట్ పోస్టింగ్లోకి వేయటం లాంటివి. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. టీటీడీ జేఈగా మొన్న ఒక అధికారిని నియమించారు. టీటీడీ జేఈఓగా నియమించినటువంటి జేఈఓ ఆర్ జేఈఈ ఒక అధికారిని నియమిస్తే ఆ అధికారి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గుర్తుంది కదా మీకు. అరెస్ట్ అయిన వెంటనే ఆయన తన కార్యాలయంలో మొత్తం అందరికీ స్వీట్లు పంచిపెట్టి ఆల్మోస్ట్ డ్యాన్స్ చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు జైల్లోనే చచ్చిపోతే నేను ఏంటది పెద్ద విందు ఏది 10 పొట్టేళ్ళు ఏవో నేను వేట వేసి విందు భోజనం పెడతాను అనేటటువంటి వ్యాఖ్యలు చేసిన ఆయనకి చాలా ఉన్నతమైనటువంటి పోస్టింగ్ ఇచ్చారు. మొన్న ఇచ్చారు. మరి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఆయన పేరు రాసుకున్నారో రాసుకోలేదో నాకు తెలియదు. రాసుకుని ఉంటారు, ఉండకుండా ఉండరు. కానీ ఆవేశం అనేది చల్లారుతుందన్నమాట. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎప్పటికీ ఉండరు. ఎందుకంటే పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడమో, లేకపోతే ఒకరి అవసరం మరొకరికి రావటమో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది కేసులు లేకపోతే వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు అనేవి ఆ కోణంలో నుంచి చూసుకుంటే చట్ట పరిధిలో చట్టం తన పని తాను చేసుకుపోతే ఫలితం ఒకలాగా ఉంటుంది. కాదు వేధించడానికే ఆ చివరి నుంచి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉమ్మడి జిల్లాలన్నీ జిల్లాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలన్నిటిలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాము, ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తాం, ఎవరెప్పుడు దొరుకుతారా వాళ్ళని ఖచ్చితంగా వేధించి తీరుతామంటే మాత్రం మీకు వైకాపాకి సానుకూలత పెరుగుతుంది. సానుకూల పవనాలు వీయటం మొదలు పెడతాయి. వాళ్ళకి ఎంత వ్యతిరేకత వైకాపా మీద వచ్చి 11 స్థానాలకు పరిమితం చేశారో తిరిగి వాళ్ళు పుంజుకోవడానికి తిరిగి అవకాశం ఇచ్చేటటువంటి ఊతం కూడా తెలుగుదేశం ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వమే ఇచ్చిన విధంగా తయారవుతుంది పరిస్థితి రాష్ట్రంలో. దీంతో పాటు ఎంటైర్ పోలీస్ వ్యవస్థకు సంబంధించి కూడా 2 భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఇంకా వైసీపీకి కోవట్లుగానే పోలీసులు ఉన్నారు అనేది ఒకటి, ఇంకొకటి కొంతమంది టీడీపీ నేతల మాటలు విని కక్ష సాధింపులు చేస్తున్నారు అనేది ఇంకోటి. దీని గురించి ఏం చెప్తారు? ఇక్కడ అధికారుల్ని మనం వాళ్ళని తప్పుపట్టడానికో, వేలెత్తి చూపించడానికో, ప్రశ్నించడానికో మనకున్నటువంటి పరిధి కానీ లేకపోతే మనకున్నటువంటి స్థాయి కానీ సరిపోవండి. ఎందుకు సరిపోవంటే అధికారుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే
అది కొడితే కప్ప కోపం లేకపోతే పాము కోపం అన్నట్టు ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఒకరు అధికారంలోకి వస్తారు, వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఖచ్చితంగా గత ప్రభుత్వంలో వీరు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు పాలకులు ఎవరైతే ఏవైతే చెప్పుంటారో దానికి అనుగుణంగానే వాళ్ళు పని చేయాల్సి వస్తుంది. వాళ్ళ మీద అంత ఒత్తిడి ఉంటుంది. దానిని దృష్టిలో పెట్టుకుని అధికారులను వేధిస్తూనో అనుమానిస్తూనో ఉంటే పాలన కుంటుపడుతుంది. మీకు వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని ఎప్పుడు అధికారుల్లాగా వాళ్ళ చేత కావాల్సినటువంటి సేవలు మనం తీసుకోవడం, విధులు నిర్వహించమని వాళ్ళకి మనం ఆదేశాలు స్పష్టంగా ఇస్తే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి పాలన జరుగుతుందండి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ కక్ష సాధింపులు, ఈ వేధింపులు, ఈ సాధింపులు దీనిలో పడిపోయి ఏమైపోతుందంటే పాలన అనేది కుంటుపడుతుంది. ఇది ప్రతి ప్రభుత్వంలో జరుగుతుంది. ఒక 10 సంవత్సరాల కాలం ఒక ప్రభుత్వం ఉందనుకోండి, కంప్లీట్గా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మానసిక స్థాయి ఒకలాగా ఉంటుందన్నమాట. అంటే ఈ ప్రభుత్వమే ఉంటుందేమో, ఈ ప్రభుత్వమే ఎల్లకాలం ఉంటుందేమో, వీళ్ళు చెప్పినట్టు వినకపోతే అనేటటువంటి పరిస్థితుల్లో ఒక మైండ్ సెట్లో ఉంటారు. ఒక్కసారిగా అధికారం మారిన తర్వాత ఏమవుతుందంటే మీకు వాళ్ళకి ఆ మార్పు స్పష్టంగా తెలుస్తుంది. ఇది 95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది, 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారి పాలన ఎలా ఉందన్నది మనకి చాలా స్పష్టమైనటువంటి విభజన రేఖ గీసుకొని చూడొచ్చు అన్నమాట మనం. ఓకే. అట్లాగా ఇప్పుడు ఏంటంటే కొంతమంది అధికారులు అనేటప్పటికి ఏంటంటే వాళ్ళు ఒక హనీమూన్ పీరియడ్ లాంటిది ఎంజాయ్ చేశారు. ఏది మొన్న వైకాపా ప్రభుత్వంలో 1924 బిట్వీన్ ఏమైందంటే 2 సంవత్సరాల కాలం మీకు కోవిడ్లో పోయింది. అట్లాగే మీకు స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ ప్రభుత్వంలాగా సంక్షేమ పథకాలు ఆయన బటన్ నొక్కి మీ అకౌంట్స్లోకి ఇదిగోండి ఇన్ని వేలు వచ్చాయి, ఇదిగోండి ఈ పథకం కింద అన్ని వేలు వచ్చాయి అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ లాగా, ఈవెంట్ లాగా కొనసాగినటువంటి ఒక ప్రభుత్వం అన్నమాట. మీకు ఒక్కసారిగా రాజధాని నిర్మాణము, లేకపోతే ఇక్కడ రాజధాని నిర్మాణం జరుగుతుంది, లేకపోతే రాజధాని నిర్మాణం కోసం అభివృద్ధి కోసం మనం అహరహం కృషి చేయాలనేటటువంటి మైండ్ సెట్లో అధికారులు లేకుండా పోయారు. ఎందుకు? వాళ్ళు శుక్రవారం మధ్యాహ్నం అయితే హైదరాబాద్కి వచ్చేసి సోమవారం ఉదయాన్నే తిరిగి మళ్ళీ మంగళగిరికి బయలుదేరేటటువంటి పరిస్థితి అనమాట. చాలామంది ఇక్కడే ఉన్నారు, ఇంకా ఇక్కడే ఉన్నారు అందరూ. ఇంకా పూర్తి స్థాయిలో ఎవరు వాతావరణం అనుకూలించదు. అట్లాగే అక్కడ వసతి వగైరాలతో పోలిస్తే ఇక్కడ వసతి వగైరాలకి అసలు పొంతనుండదు. కాబట్టి అందరూ ఇక్కడ జీవన విధానానికి అలవాటు పడిపోయారు. మరీ ముఖ్యంగా మనకి వారాంతాల్లో శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, శాసనమండలి సభ్యులు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా హైదరాబాద్లోనే సేద తీరుతున్నారు, కొలువు తీరుతున్నారు అన్న విషయం బహిరంగ రహస్యం. ఓకే. కాబట్టి మీరు 5 సంవత్సరాల తర్వాత మరొక ప్రభుత్వం అంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడు ఆగిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని, అప్పుడు ఆగిపోయినటువంటి రాజధాని నిర్మాణాన్ని తిరిగి ఇప్పుడు మనం పునర్నిర్మిద్దాం, పునరంకితం అవుదాం అనేటప్పటికీ ఒక అలసత్వం ఉంటుంది. ఖచ్చితంగా అలసత్వం ఉంటుంది. ఈ అలసత్వం వల్ల ఏమవుతుందంటే పరుగు పెట్టలేరు, ఉంటుందో తెలియదు. ఇప్పుడు మావిగాని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, రేపు ఇది కాదేమో మావిగాని అంటారేమో, ఇప్పుడు మనం ఎందుకు కొండ కట్లు మోయటం, ఎందుకు మనం ఇంత కష్టపడటం అని చెప్పి అదొక అలసత్వ భావనలో కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ అధికారుల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళకు ఉండేటటువంటి పరిధులు వాళ్ళకున్నాయి, వాళ్ళకు ఉండేటటువంటి పరిమితులు వాళ్ళకున్నాయి, వాళ్ళకు ఉండేటటువంటి ఒత్తిళ్ళు వాళ్ళకున్నాయి. ఏ ప్రభుత్వం మారినా వాళ్ళ మీద ఉండేటటువంటి ఒత్తిడి. చాలామంది నాకు తెలిసినటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ వాళ్ళు పదవీ విరమణ చేసిన తర్వాత ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీ ఇంటికి రావాలని మనం ఎవరినైనా అడిగితే, మనం ఒక 10 సార్లు అడిగితే ఇంటర్వ్యూకి 11వ సారి చాలా నమ్మకస్తులు అయితేనే, చాలా అత్యంత విశ్వసనీయత కలిగితేనే వాళ్ళని ఇంటి వరకు రాణించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ 3 ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఐఏఎస్, ఐపీఎస్లు వీళ్ళందరూ. లేదా ఖచ్చితంగా బాగా మనకు తెలిసిన వాడు అనుకుంటే కామన్గా ఏదైనా హోటల్కి పలానా సమయానికి వచ్చో లేకపోతే వస్తున్నానో రండి మంచినీళ్ళు తాగి కాఫీ తాగుదామని పిలుస్తారే తప్ప ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ నివాసాలకు మాత్రం వాళ్ళు ఆహ్వానించరు. వాళ్ళకు ఉన్నటువంటి భద్రతా కారణాల దృష్ట్యా అనమాట. ఇవన్నీ ఆయా ప్రభుత్వ సమయాలలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కొన్ని అదన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటా. ఖచ్చితంగా మీరు అనేది వాస్తవము. కాకపోతే తప్పు చేసినప్పుడు ఎవరైనా శిక్షించబడాల్సిందే. కాకపోతే కక్ష సాధింపులో చేస్తే మాత్రము ఖచ్చితంగా అది నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష తిరిగి ఇచ్చేస్తారు. ఎవరైనా సరే తిరిగి ఇచ్చేస్తారు. అది ఖచ్చితం. కొంత వెనుక ముందేమో కానీ డబల్గా మళ్ళీ వెళ్ళేసి తగులుతుందని. తమ్మినేని సీతారాం గారు కుటుంబ సభ్యులు అరెస్ట్ అయిన తర్వాత రేపో మాపో అరెస్ట్ అవుతారు. మనం మాట్లాడుకునే సమయానికి అరెస్ట్ అయి ఉంటారేమో తెలియదు.
అయిన తర్వాత దువ్వాడి శ్రీనివాస్ గారు ఎట్లా ప్రతిస్పందిస్తారో చూద్దాం అనుకుంటున్నాను నేను. ఎందుకని? ఆయనే మహాసభ నిర్వహించి, కాళింగుల మహాసభ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించి, అద్భుతం అమోఘం అన్నట్టు నిర్వహించి, తర్వాత అందరినీ అసలు కోన రవికుమార్ గారిని, తమ్మినేని సీతారాం గారిని చాలా సంవత్సరాల తర్వాత సుదీర్ఘ విరామానంతరం వేదిక మీదకి తీసుకొచ్చి, బెందాళం అశోక్ గారిని తీసుకొచ్చి, వైకాపా, తెలుగుదేశం, వారు వీరు, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ తేడా లేకుండా కాళింగులు అందరూ కలిసి జై కాళింగ, జై జై కాళింగ అని చెప్పేసి కింతల కాళింగులు, బురగాన కాళింగులు అందరూ కలిసి వేదికను పంచుకున్నారు. కాబట్టి సీతారాం గారు అరెస్ట్ అయిన తర్వాత దువ్వాడి శ్రీనివాస్ గారు ఏం చేస్తారని ఎదురు చూస్తున్నాను నేను. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. రేపు అరెస్ట్ నేపథ్యంలో పరిస్థితులు ఎలా మారుతాయి అనేది మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.